ఈ Thruxton 400 ఏదైతే ఉందో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ స్పీడ్ 400 అనమాట. అండ్ అన్లైక్ స్పీడ్ 400 ఇది జస్ట్ మనకి కాస్మెటికల్ అప్డేటే కాదు, మనకి ఇంజిన్ అయితే ట్యూన్ చేయడం జరిగింది. స్పీడ్ 400తో కంపేర్ చేస్తే దిస్ ప్రొడ్యూసెస్ 2 more హార్స్ పవర్ అనమాట. దీని యొక్క పవర్ స్పెసిఫికేషన్ వచ్చేసి మనకి 42 PS లేదా 41.4 bhp ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి అరౌండ్ సేమ్ 37.5 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో చేంజ్ ఏంటంటే ఫ్రంట్ మనకి 43 mm USD ఫోక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సేమ్ USD ఫోక్స్ అయితే వస్తాయి, బట్ ఏంటంటే స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి కొంచెం టైటన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే బెటర్ స్టెబిలిటీ అండ్ కార్నరింగ్లో బాగుంటుంది. ఇంకో చేంజ్ ఏంటంటే ఈ ఫ్లోరింగ్ టైప్ మాస్టర్ సిలిండర్ అయితే వస్తుంది, అన్లైక్ ద కన్వెన్షనల్ బాక్స్ టైప్ మాస్టర్ సిలిండర్. ఇది యూస్ చేయడం వల్ల మనకి ఆ ఫేరింగ్ అది తగలకుండా మనకి ఎర్గనామిక్గా బాగుంటుంది. అండ్ ఇది కెఫే రేసర్ కాబట్టి మనకి ఆబ్వియస్గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తున్నాయి విత్ బార్ అండ్ మిరర్స్. అండ్ ట్యాంక్ కూడా చూసుకున్నా మనకి దిస్ ఇస్ మోస్ట్ స్లెండర్ అండ్ స్లీక్ అనమాట. లాంగ్ ట్యాంక్ వస్తుంది, బట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి అడిషనల్గా మాన్జా ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ అయితే వస్తుంది. సో మనకి ఇది ఓపెన్ చేయొచ్చు ఫ్లిప్ చేసి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఆ స్పీడ్ 400లో మనకి 45 టీత్ అయితే వస్తాయి, బట్ దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ 43 టీత్ వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే యాక్సిలరేషన్ అండ్ టాప్ స్పీడ్ అయితే మనకి ఇంక్రీస్ అయింది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే మనకి ట్రయంఫ్ వచ్చేసి 161 km/h అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా చూపిస్తాను.